హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో 5 పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడిగా పరమేశ్వరుడు వెలిసినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రం గురించి, అక్కడ అకామిడేషను, మహిమ గురించి, చుట్టూ సందర్శించాల్సిన ప్రదేశాల గురించి మీతో షేర్ చేసుకున్న ఆ వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో తిన్నడు అంటే ఎవరు, ఆయన కన్నప్పగా ఎలా మారాడు, తిన్నడికి అర్జునుడికి ఉన్న సంబంధం ఏంటి, ఆయనకున్న దేవాలయం చరిత్ర ఏంటి, ఆ వివరాలు విశేషాలు ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల, స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. ఎందుకు మళ్ళీ శ్రీకాళహస్తి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? తిన్నడు అంటే భక్త కన్నప్ప గారు ఈ కాళహస్తి ప్రాంతానికి చెందినవారు. ఒకప్పుడు ఈ కాళహస్తి ప్రాంతం అంతా కూడా ఎత్తైన కొండ ప్రాంతం, దట్టమైన అడవి ప్రాంతం. ఈ తిన్నడు ద్వాపర యుగంలో అర్జునుడు కౌరవులతో యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు శివుణ్ణి మెప్పించాలి అని ఇంద్రుడి సలహా మేరకు శివుడి కోసం తపస్సు చేయడానికి అర్జునుడు అరణ్యానికి వెళతారు. ఆ అరణ్యంలో అర్జునుడిని పరీక్షింపదలచి శివుడు కిరాతుడి రూపంలో వస్తారు. మూకాసురుడు అనే ఒక రాక్షసుడు పంది రూపంలో అరణ్యంలో తిరుగుతూ ఉండగా అర్జునుడు, కిరాతుడైన శివుడు ఒకేసారి బాణాన్ని వేసి ఆ మూకాసుడిని సంహరిస్తారు. ఆ సంహరించిన విధానంలో కిరాతుడికి అర్జునుడికి వాదోపవాదాలు జరిగి యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంతసేపు యుద్ధం చేసినా కూడా కిరాతుడిని ఓడించలేకపోతాడు. అప్పుడు అతడు ఆ కిరాతుడు కాదు, ఆయనే శివుడు అని అర్థం చేసుకొని ఆయన ప్రార్థించగా శివుడు అర్జునుని తపస్సుకు మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తారు. దానితోనే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని వధిస్తారు. మనము కాళహస్తి క్షేత్రంలో కన్నప్ప దేవాలయానికి వెళ్ళాలంటే గేట్ 1 నుంచి గేట్ 4 నుంచి 2 ద్వారాల ద్వారా మనం కన్నప్ప టెంపుల్కి చేరుకోవచ్చు. మేమైతే గేట్ 4 నుండి వెళ్తున్నాము. గేట్ 1 నుంచి అయితే ఇప్పుడు మేము వెళ్తున్న దానికి ఆపోజిట్ నుంచి వస్తాం అనమాట. ఇప్పుడు మనకి రైట్ సైడ్ మెట్లు కనబడుతున్నాయి కదండి, ఆ మెట్ల మార్గమే కన్నప్ప టెంపుల్కి వెళ్ళే మెట్ల మార్గం. కన్నప్ప టెంపుల్తో పాటు సుఖమహర్షి ఆశ్రమం, భద్రకాళి గుడి, కాలభైరవ టెంపుల్ కూడా చూడదగిన ప్రదేశాలు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా చూడండి. కన్నప్ప దేవాలయానికి మెట్లు మార్గం ద్వారా మనం చేరుకోవచ్చు. ఒక 500 లోపు మెట్లే ఉంటాయి. ఈజీగానే మనం మెట్లు ఎక్కుతూ వెళ్ళొచ్చు. దారిలో మనకి వేప చెట్టు కనపడుతుంది. అక్కడ విగ్రహాలు, నాగదేవత విగ్రహాలు ఉంటాయి. అక్కడ మనం దుప్పులను కూడా కట్టచ్చు. కన్నప్ప టెంపుల్కి వెళ్ళే మెట్ల మార్గాన్ని కాళహస్తి దేవస్థానం వారు ఎంతో అందంగా తీర్చిదిద్దారు. పైన మనం కైలాసనాథుణ్ణి, పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించవచ్చు. కన్నప్ప గారి కొండ మీద నుంచి మనకి శ్రీకాళహస్తి ఆలయం, టౌను, స్వర్ణముఖి నది ఎంతో చక్కగా అందంగా కనబడుతూ ఉంటుంది. ద్వాపర యుగంలో ఉన్న అర్జునుడే ఈ యుగంలో తిన్నడుగా, కిరాతుడుగా జన్మించారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తూ మృగాలను వేటాడుతూ జీవించేవారు. కిరాతుడు అయినప్పటికీ పుట్టినప్పటి నుంచే ప్రేమ, అనురాగం, కరుణ ఇలాంటివన్నీ కూడా తిన్నడికి అలవడ్డాయి. అప్పటిలానే తిన్నడు వేటకు వెళ్ళగా ఏ జంతువు కనపడలేదు. తర్వాత కొంతసేపటికి ఒక పందిని వేటాడి తన అనుచరులతో పాటు కొంచెం సేద తీరడానికని స్వర్ణముఖి నది తీరానికి చేరుకుంటారు. అక్కడ నుంచి కాళహస్తి క్షేత్రం కొండ కనపడుతూ ఉంటుంది. ఆ కొండ మీద చూస్తూ ఉండగానే అక్కడికి నిదానంగా నడుచుకుంటూ వెళుతూ ఉండగా తెలియని ఒక పరవశానికి లోనవుతాడు తిన్నడు. అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళేసరికి కొండ మీద ఒక శివలింగం కనపడుతుంది. ఆ శివలింగం కనపడగానే అలౌకిక ఆనందానికి పరవశుడై శివలింగాన్ని కౌగిలించుకొని, ఏమయ్యా ఈ అడవిలో ఒక్కడివే ఉన్నావే, ఎలా ఉన్నావు అని ఆయనతో మాట్లాడుతూ ఏమన్నా తిన్నావా లేదా అని అంటూ ఉంటారు. ఇంతలో వారి అనుచరులు వస్తారు. ఇక్కడ ఈ శివుడిని ఎవరు పూజిస్తారు అని తిన్నడు అడగగా, ఇక్కడ ఒక పంతులు గారు పూజిస్తూ ఉంటారు అని వాళ్ళ అనుచరులు చెప్పగా, అప్పుడు తిన్నడు కింద స్వర్ణముఖి నదికి వెళ్ళి నోటిలో నీరు తీసుకొని అడవిలో దొరికిన పుష్పాలను తీసుకువచ్చి శివలింగాన్ని ఆ నోటితో తెచ్చిన నీటితో అభిషేకం చేసి తన తలలో పెట్టుకొని వచ్చిన పువ్వులని పెట్టి తను వేటాడినటువంటి పందిని మాంసాన్ని నైవేద్యంగా శివుడికి సమర్పిస్తాడు. అంతేకాకుండా శివుడికి తోడుగా తాను ఉండి కావలి కాస్తూ ఉంటాడు.
ఇప్పుడు శివుణ్ణి పూజించే పూజారి గారు ఇదంతా తెలియక ఇది ఎవరు ఇలా చేస్తున్నారు, మాంసాలు పెట్టి ఏంటి ఇదంతా ఇలాగా చండాలంగా చేశారు అని చెప్పి సంప్రోక్షణ చేసి మరలా తిరిగి ఆయన పూజించి వెళ్తూ ఉండేవాడు. రోజు ఇదే విధంగా జరుగుతూ ఉంటే ఇది ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవాలని పూజారి గారు అనుకుంటారు. పరమేశ్వరుడు ఆ పూజారికి కలలో కనపడి నీవు రేపు నా శివలింగం వెనకాల ఉండి చూడు జరిగేదంతా అని చెప్పగా ఆ పూజారి గారు మరునాడు ఉదయాన్నే శివలింగం వెనకాల దాగి ఉంటారు. ఎప్పటిలానే తిన్నడు తను వేటాడినటువంటి మాంసాన్ని, స్వర్ణముఖి నది నుండి నీటిని, అరణ్యం నుండి పుష్పాలని తెచ్చి యథావిధిగా అభిషేకాన్ని చేసి పువ్వులను పెట్టి మాంసాన్ని సమర్పిస్తాడు. ఇంతలో శివుడు తిన్నడిని పరీక్షింపదలిచి తన కంటి నుంచి రక్తాన్ని కారుస్తారు. అయ్యో శివుడికి ఏదో జరిగిందే, రక్తం కారుతుందే, ఎలాగైనా ఆపాలి అని చెప్పి శతవిధాల ప్రయత్నిస్తాడు. కానీ రక్తం ఆగదు. చివరికి కన్నుకి కన్నే శరణ్యం అని చెప్పి తన కన్నుని బాణం యొక్క మొనతోటి తీసి శివలింగానికి అమరుస్తాడు. వెంటనే రక్తం ఆగిపోతుంది. ఇంతలోనే మరో కన్ను నుంచి రక్తం కారడం మొదలవుతుంది. వెంటనే తన కాలితో కన్ను దగ్గర భాగాన్ని గుర్తుగా పట్టుకొని తన బాణం మొనతోటి ఇంకో కన్నుని తీసి రెండో కన్నుగా అమరుస్తాడు. ఇలా తిన్నడి యొక్క నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకనే తిన్నడిని కన్నప్ప అని పేరు వచ్చింది. శివుడికి కన్నుల్ని అప్పగించారు కాబట్టి ఆయన కన్నప్ప అయ్యారు. అందువలనే మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో ప్రథమ పూజలను కన్నప్ప గారు అందుకోవడం సాంప్రదాయంగా వస్తున్నది. ఇదండి భక్త కన్నప్ప గారి కథ. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.